హలో నాన్న. హలో నాన్న, అమ్మ ఫోన్ నా దగ్గర చెప్పు నాన్న. అది తెలుసు, నీకోసమే ఫోన్ చేశా. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీసులు వచ్చారు. నాన్న, ఒక గంటలో వస్తున్నాను, అర్జెంట్గా బయటికి. లేదా గంట ఆగుతారా నీకోసం పోలీసులు? త్వరగా రా. ఎరా ఆఫీస్ రాలేదే? నాన్నని కాపాడలేకపోయాను రా. రే, నాన్న చనిపోయి 5 ఏళ్ళైందిరా. నిన్నరా నేను వెన్నెల నాన్నని కలిసిందిరా. రే పద, బయటికి వెళ్దాం రా, మూడ్ చేంజ్ అవుద్ది. నీకు చెప్పిన అర్థం కాదులే. ఎందుకు వచ్చావు? నీ కంప్యూటర్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి, కాపీ చేసుకుందని వచ్చాను. ఏదిరా ఇది? ఎప్పుడు పెట్టావురా? ఒక 6 months బ్యాక్ కాపీ చేశా. దొరికింది. ఏమన్నావు? 6 months బ్యాక్ కాపీ చేశా, దొరికింది అన్నా. చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా విషయస్ ఉంటే ఒక పేపర్లో రాసి దేవుడి కింద పెట్టేదాన్ని. అండ్ యు నో, సర్ప్రైజింగ్గా జరిగిపోయేది కూడా. సూర్య, ఐఎమ్ వెరీ సారీ సూర్య. అంకుల్ని కాపాడలేకపోయాను. ఈ లెటర్ నీకు అందుతుందో లేదో నాకు తెలీదు, బట్ ఐ హోప్ దిస్ రీచెస్ యూ. అంకుల్కి నువ్వు అంటే చాలా ఇష్టం సూర్య. తన లాస్ట్ విష్గా నీ కోసం సమీర్, ఈసారి నేను నా బ్యాండ్ కాంపిటీషన్కి వస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, నా సిమ్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదండి. మీ పేరు? వెన్నెల, నేను వచ్చాను కదా, నా ఫోన్ పోయిందని సేమ్ నెంబర్ సిమ్ తీసుకున్నాను. ఎస్ మేడం. ఆ సిమ్ డీయాక్టివేట్ చేస్తేనే కొత్త సిమ్ యాక్టివేట్ చేయగలుగుతాం. ఎంత ట్రై చేసినా ఆ సిమ్ డీయాక్టివేట్ అవ్వడం లేదు. వీ డోంట్ నో వై. మీకు అర్జెంట్ అంటే కొత్త నెంబర్ ఇస్తాం. హలో నానమ్మ. ఎక్కడున్నావమ్మా? సూర్య దగ్గరికి వెళ్తున్నాను. నాకెందుకు నువ్వు వాడిని కలవడం కరెక్ట్ అనిపించడం లేదు. ఇక్కడున్న సూర్యాన్ని కలిసి ఎలాగైనా జరిగింది చెప్పాలి నానమ్మ. ప్లీజ్ అని ఆపడానికి ట్రై చేయకు, నేను మళ్ళీ చేస్తాను.
సూర్య ఉన్నాడా అండి? అదిగో వెళ్తుంది సూర్యనే. సూర్య 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 ఏ పిల్లలు ఇటండి. ఏంటక్క? సూర్య ఎక్కడికి వెళ్ళాడు? సూర్య వాళ్ళ పొద్దునే కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళాడా? ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలీదక్క, 4 రోజుల వరకు రాడనుకుంటా. రారా? ఎందుకు ఏడుస్తున్నావు మా తల్లి? ఏంటి ఇది? సూర్యని ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒకటి అడ్డు వస్తుంది. పోనీ ఫ్యూచర్లో సూర్యతో మాట్లాడదామంటే ఫోన్ లేదు. ఇప్పుడు కలుద్దామంటే వాడు వారణాసి నుంచి ఎప్పుడు వస్తాడో తెలియదంట. నాకేమో 2 రోజుల జర్మనీ ఫ్లైట్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నానమ్మ. నేను వారణాసి వెళ్తాను. వాడిని అక్కడ కలిసి మాట్లాడు. ఇదిగో, నువ్వు వాడిని కలవలేవు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు వాడిని కలుసుంటే 2019లో నువ్వు వాడితో ఉండాలి. ఉన్నావా? వాళ్ళ నాన్న చనిపోతాడని నీకు ముందే తెలుసు. ఆపగలిగావా? అదంతా వాడి గతం, జరిగిపోయింది. దాన్ని మార్చలేం. మార్చగలిగితే దాని తలరాత అని ఎందుకంటారు చెప్పు? సృష్టి, స్థితి, లయకారులు వాళ్ళు త్రిమూర్తులు. వాళ్లే వాళ్ళ తలరాతలు మార్చలేనప్పుడు మనం మనుషులం. మనం మార్చగలమా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు కలుద్దాం అనుకున్నప్పుడు ఏం జరిగిందో. ఇంక నువ్వు వాడిని కలిసే ప్రయత్నం చేయకు. చేసినా నువ్వు వాడిని కలవలేవు. మరెందుకు కలిపాడు మీ దేవుడు మా ఇద్దరిని? ఇలా విడగొట్టి ఏడిపించడానికా? మీ ఇద్దరిని గతసేతు జలబంధంలా కలిపాడు దేవుడు. ఇప్పుడెందుకు దూరం చేశాడో. మరి మేము ఎప్పుడు కలుస్తాం? ఎప్పుడు కలుస్తారంటే, విధి మీ కథను ఎలా రాసిందో విధికే తెలియాలి. నువ్వెంత దగ్గరగా వెళ్తే అంత అపాయం వాడికి. నా మాట విని వాడి నుంచి దూరంగా వెళ్ళిపో.